إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونستهدي به ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له في ربوبيته لا شريك له في ألوهيته لا شريك له في أسماء الصفات وأن نبينا وقرة عيني صلوات الله والسلام فإن أصدق الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما قال الله تبارك وتعالى في كلام والفرقان قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين صدق الله المولانا العظيم وبلغنا رسول النبي الكريم ونحن على ذلك لمن الشاهدين ومن الشاكرين والحمد لله رب العالمين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب زدني علما آمين సమస్త ప్రశంసలు సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలాకే శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవము లేనే లేడు. ఆయన యొక్క రుబూబియతలో, ఆయన యొక్క ఉలూహియతలో, ఆయన యొక్క అస్మా సిఫాతులో ఆయనకు సాటి ఎవరు లేరు రారు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు తాలా మన జీవితాల్లో మరొక జుమాని ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ జుమా రోజు ఎన్ని అనుగ్రహాలు అయితే ఉంచారో ఆ అనుగ్రహాలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా మన పైన వర్షింపచేయగాక. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ భూమండలం పైన ఎంతమందినైతే సన్మార్గం కోసం దైవ ప్రవక్తలుగా ఎంచుకొని పంపించాడో వారందరిపైన అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండుగాక. ఆమీన్. మరీ ముఖ్యంగా, అతి ముఖ్యంగా కారుణ్యమూర్తి, మానవ మహోపకారి, హృదయాల విజేత మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన కోటాను కోట్ల శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండుగాక. అల్లామా సఫీర్ రహమాన్ ముబారక్ పురి రహ్మతుల్లాహి అలైహి అధ్యయనం ప్రకారం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని
దైవ ప్రవక్తగా ఎంచుకున్న తర్వాత వారు జీవించినటువంటి 23 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో, ఏనాడు కూడా కడుపు నిండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భుజించలా, ఏ రాత్రి కూడా కంటి నిండా నిద్ర తీసుకోలా. అలాంటి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఒక్కసారి దరూద్ చదువుదాం. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. ప్రియ ధార్మిక సహోదరులారా, సోదరిమణులారా, ఖుతుబా ముస్లిం తర్వాత నేను ఖురాన్ గ్రంథం నుండి ఒక వాక్యాలు తీసుకున్నాను. ఈరోజు నా జుమా సబ్జెక్ట్ మానవ జీవిత లక్ష్యం గురించి ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ ప్రపంచంలో ఒక లక్ష్యం ఇచ్చి పంపించాడు. ఒక లక్ష్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దేశించాడు. మనము ఆ లక్ష్యాన్ని మర్చిపోయి మనం జీవితం గడుపుతున్నాము సోదరులారా. కాబట్టి ఆ లక్ష్యం ఇన్షాల్లా ఈ ఖుతుబాలో ఖురాన్ హదీస్ వెలుగులో నాకు చెప్పే సౌభాగ్యాన్ని, తర్వాత దీనిపైన మనందరికీ ఆచరణ చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ప్రియ సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు. సాయంత్రం అవుతుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు. అల్లాహుమ్మా బిక అంసైనా. తెల్లవారుతుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు. అల్లాహుమ్మా బిక అహ్యా వ అమూతు బిక అస్బహ్నా. తెల్లవారుతుంది అల్లాహ్ నామంతో, సాయంత్రం అవుతుంది అల్లాహ్ నామంతో. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీ నామముతో తెల్లవారింది. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీ నామముతో సాయంత్రమైంది. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీ నామముతో ఈ రాత్రి గడపాలి. నీ నామముతో మళ్ళీ రాత్రి తర్వాత మళ్ళీ నీవు లేపితే లెగాలి. లేకపోతే ప్రతి ఆత్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రి యొక్క భాగంలో దాసుడు నిద్రపోతున్నాడు, ఆత్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైకి పిలుచుకుంటున్నాడు. ఈ ఆత్మనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి పంపిస్తారు, వారికి మాత్రం జీవితం లభిస్తుంది. ఎవరి ఆత్మనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్టి పెట్టేసుకున్నాడో వారికి అది చివరి రోజు అవుతుంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. లక్ష్యాన్ని మరచి జీవించేవాడు మనిషే కాదు. నేను చెప్పట్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవ గ్రంథము అంతిమ ఖురాన్ గ్రంథం చెబుతుంది. ప్రియ సోదరులారా, ఒక లక్ష్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దేశించాడు. ఎవరైతే లక్ష్యాన్ని మరచి జీవిస్తారో, అల్లజీన ఫీ ఖులూబిహిం, వారి యొక్క హృదయాలు సత్యాన్ని విస్మరించినవి. అలాగే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కన్నులను ప్రసాదించాడు, కానీ సత్యాన్ని చూడలేకపోతున్నాయి. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెవులను ప్రసాదించాడు, కానీ సత్యాన్ని వినలేక ఉన్నారు. అలాంటి వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వీరు ఇలాంటి వారు మనుషులు కాదు, కల్ అనాం పశువుల లాంటి వారు. ఒకవేళ నేను నా పైన చెప్పుకుంటా, కేవలం జుమా రోజు మాత్రమే నమాజ్ చదివి మళ్ళీ నేను జుమా నమాజ్కి మాత్రమే వచ్చాను అనుకోండి, నా జీవితము కల్ అనాం పశువుల మాదిరి జీవితం, జంతువుల మాదిరి జీవితం. ఉలాయిక కల్ అనాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, బల్ హుమ్ అదల్. జంతువులతో కూడా పోల్చకూడదు, జంతువు కన్నా హీనం అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లక్ష్యాన్ని మర్చేవాడు,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరితో వాగ్దానం తీసుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తండ్రి ఆదం అలైహిస్సలాం యొక్క వీపు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యావత్ మానవ జాతి యొక్క ఆత్మలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకున్నాడు. ఆదం అలైహిస్సలాం యొక్క వీపు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కొక్క ఆత్మని తీసుకొని ఆత్మలన్నిటిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమావేశపరిచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు, అలస్తు బిరబ్బికుం, అలస్తు బిరబ్బికుం, ఓ ఆత్మలారా, నేను మిమ్మల్ని ఇహలోకంలోకి పంపిస్తున్నా, మీరు ఎవరిని ఆరాధిస్తారు? మీ నిజ ప్రభువు ఎవరు? మీ రాజిక్ ఎవరు? మిమ్మల్ని క్షమించేటువంటి గఫూర్ ఎవరు? మీకు రహమాన్ ఎవరు? మీ రహీం ఎవరు అని ప్రశ్నిస్తే మొత్తం ఆత్మలన్నీ కూడా మూకుమ్మడి సమాధానం, కాలు బలా, కాలు బలా షహీదనా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని సృష్టించినటువంటి నీవు తప్ప మా ఆరాధనలకు అర్హులు ఇంకెవరు ఉంటారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము నిన్ను కాకుండా ఇంకెవరిని ఆరాధిస్తాము అల్లా అని చెప్పేసి సమాధానము చెప్పిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నా దాసులారా, ఆత్మల రూపంలో ఉన్నటువంటి నా దాసులారా, ఇహలోకంలోకి వెళ్ళిన తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళిపోయాము అల్లా, మర్చిపోయాము అల్లా అని చెప్పకుండా ఉండటానికి మా తరఫు నుంచి దైవ గ్రంథాలను పంపుతాము, మా తరఫు నుంచి దైవ ప్రవక్తలను పంపుతాము. ఆదం అలైహిస్సలాం వారి నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు 1,00,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలను మేము పంపిస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌరాత్ గ్రంథాన్ని, ఖురాన్ తౌరాత్ గ్రంథాన్ని ఈ ప్రపంచంలో పంపించడానికి గల కారణం, ఏ అహదే అలస్ట్ అయితే ఉందో, ఏ వాగ్దానం అయితే ఉందో, ఏ భాష అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నువ్వు చేశావో ఆ భాషను గుర్తు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌరాత్ ని దింపాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అవసరం వచ్చింది, ఆ భాషను గుర్తు చేయడానికి జబర్ గ్రంథాన్ని దింపాడు. మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అవసరం అనిపించింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుహుఫే ఇబ్రాహీమీ దింపాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అవసరం అనిపించింది, ఆ భాషను గుర్తు చేయడానికి మళ్ళీ ఇంజీల్ గ్రంథాన్ని దింపాడు. మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అవసరం అనిపించింది, ఈ ప్రపంచానికి గిట్టురాయి అంతిమ దైవ గ్రంథం, ఆఖరి నిబంధన ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నా దాసులారా, ఆత్మల రూపంలో ఉన్నటువంటి నా దాసులారా, మీ లక్ష్యం ఇహలోకంలోకి వెళ్ళిన తర్వాత 5 పూటల నమాజ్, మీ లక్ష్యం జకాత్, మీ లక్ష్యం ఉపవాసం, మీ లక్ష్యం దాన ధర్మాలు చేయడం, మీ లక్ష్యం మా ప్రవక్తలను అనుసరించడం, మీ లక్ష్యం ఒకవేళ మీ లక్ష్యం ఇలా లేకుండా ఉంటే మీ పరిస్థితి ఏమవుతుంది? అది కూడా హెచ్చరించడానికి మా ప్రవక్తలు మీ ముందుకు వస్తారు. మీలో నుంచే ప్రవక్తను ఎన్నుకొని మీకు సన్మార్గం చూపించడానికి, మీకు అపమార్గం నుండి కాపాడడానికి మా ప్రవక్తల్ని పంపిస్తాము. అల్లాహు అక్బర్. ఆ దిశలో హజరతే నూహ్ అలైహిస్సలాం లాంటి మొట్టమొదటి రసూల్ నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1,00,000 కన్నా ఎక్కువ మంది దైవ ప్రవక్తలను పంపించాడు. సోదరులారా, ఇస్లాం ధర్మం 1450 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాల్సిన సమాజం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ నమాజ్ అయితే ఆదేశించారో ఆ నమాజ్, ఫజర్ నమాజ్ సమయంలో మనుషులు హాయిగా నిద్రపోతున్నారు. ఫజర్ అదాన్ అయిపోయింది, ఇకామత్ అయిపోయింది, నమాజ్ అయిపోయింది, దర్స్ అయిపోయింది, మస్జిద్ నుండి ప్రజలు బయటికి వచ్చేశారు. మనిషి ఇంకా నిద్రలో ఉన్నాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ లక్ష్యం అయితే ఇచ్చాడో ఆ లక్ష్యాన్ని వీరు విస్మరించారు. కానీ సోదరులారా,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు వాళ్ళు కూడా మనకు మళ్ళీ నమాజులను విస్మరించి ఇస్లాం ధర్మాన్ని ఇష్టం వచ్చింది ఆచరించడం, ఇష్టం లేనిది వదిలిపెట్టడం చేస్తే నిజంగా ఇస్లాం ధర్మం మన వరకు చేరేదా? చెప్పండి సోదరులారా, ఈరోజు ఇస్లాం ధర్మం మన వరకు చేరేదా? కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సబా పర్వతం పై నుంచి నినదించారు, ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు వ తమ్లికుల్ అర్ద వల్ అజమ్. ఒక్క కలిమా చదవండి, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప వేరే ఆరాధన దైవం లేడు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అరబేతర రాజ్యాలని కూడా మీరు జయిస్తారు అంటే అల్హమ్దులిల్లాహ్. విశ్వసించినటువంటి వారు విశ్వసించారు, విస్మరించిన వారు విస్మరించారు. కానీ విశ్వసించినటువంటి సహాబాలు వాళ్ళ జీవితాలను లక్ష్యంగా చేసుకున్నారు. అల్హమ్దులిల్లాహ్. సహాబాల పరంపర ఎలా సాగింది, సహాబాల జీవితం ఎలా సాగింది ఒకసారి అధ్యయనం చేస్తే ఇదే గ్రంథాలు సహీ బుఖారీ, సహీ ముస్లిం, నిసాయి, తిర్మిజీ, అబూ దావూద్, ఈ గ్రంథాలు అల్మారాల్లో భద్రంగా దాచిపెట్టడానికి కాదు సోదరులారా. ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు నువ్వు మస్జిద్కి వచ్చావా? తీరిక దొరికినప్పుడు ఒక అరగంట మస్జిద్లో అల్హమ్దులిల్లాహ్ తెలుగులో గ్రంథాలు ఉన్నాయి, మన భాషలో ప్రాంతీయ భాషలో గ్రంథాలు ఉన్నాయి. ఎప్పుడైనా అధ్యయనం చేశారా సోదరులారా? హజరతే అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా, ఎవరండి ఇతను? మదీనాలో పుడుతున్నారు. పుడుతుంది ఎక్కడ? పుట్టింది ఎక్కడ? మదీనాలో పుట్టారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా వస్తే ఆతిథ్యం ఇచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి సహబీ కొన్ని మాసాల పాటు వారి గృహంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్క పూట లేకపోతే ఒక గంట ఎవరింట్లో అయినా స్టే చేశారంటే ఆ వ్యక్తి ఎంతో అదృష్టవంతుడు. కొన్ని నెలల పాటు హజరతే అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారింట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బస చేశారు. అలాంటి సహాబీ గురించి చదువుతూ ఉంటే హజరతే అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారి గురించి చదువుతూ ఉంటే వారి మరణం దగ్గరకు వచ్చేసేపాటికి, వారి సమాధి దగ్గరకు వచ్చేసేపాటికి పుట్టిందేమో మదీనాలో, చనిపోయిందేమో కుస్తూంతునియా ఇస్తాంబుల్లో వారి సమాధి. అనేక మంది విద్వాంసులు ఉద్ఘాటించారు ఈ సమాధి హజరతే అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారిది. చెప్పండి సోదరులారా, మదీనా నుంచి ఇస్తాంబుల్ ఎంత దూరం ఉంది? 2000 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరం ఉంది సోదరులారా. 2000 కంటే ఎక్కువ దూరం ఉంది. ఎందుకు వెళ్ళారు? బట్టలు అమ్మడానికా? చెప్పండి. వస్తువులు అమ్మడానికా? వ్యాపారం చేయడానికా? లేదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో సహాబాలతో ఉన్నారు. ఓ నా సహాబాలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ధర్మం అయితే నాకు ఇచ్చాడో, ఏ మిషన్ కోసం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను పంపించాడో దాన్ని తూచా తప్పకుండా మీ వద్దకు నేను చేర్చాను. అవునా కాదా అంటే 1,00,000 కంటే ఎక్కువ మంది అవును ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి మీకు అందిన ప్రతి సమాచారం మాకు ఇచ్చారు అని ఒప్పుకుంటే అష్హద్. సరే, ఇక నుంచి ఈ బాధ్యత మీది అంటే ఇక నుంచి ఈ బాధ్యత ఎవరిది? సహాబాలకు ఇచ్చారు. సహాబాలు అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారు సోదరులారా గృహాన్ని వదిలేశారు, భార్య పిల్లల్ని వదిలేశారు. మనకి ఎవరైనా భార్య పిల్లల్ని వదిలేమని చెప్పారా? లేదుగా సోదరులారా. భార్య పిల్లల్ని వదిలేసి దూరం 2000 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ షహాదత్, షహీదీ మౌత్, వీర మరణం లభిస్తుంది.
పరివారం వారికి కొన్ని వారాల తర్వాత సమాచారం అందుతుంది. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు యొక్క భార్యకు సమాచారం అందుతుంది. ఓ అబూ అయ్యూబ్ అన్సారీ యొక్క భార్య, మీ భర్త పరమపదించారు, వీరమరణం పొందారు. కుమారులకు మీరు అనాథలయ్యారు, మీ తండ్రి షహీద్ అయిపోయారని సమాచారం అందుతుంది. సోదరులారా, నిజం చెప్పండి, ఎందుకు వెళ్ళారు? సొంత పని కోసం వెళ్ళారా? ధార్మిక పని కోసం వెళ్ళారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్దేశించినటువంటి పని కోసం వెళ్ళారా? నిజంగా సొంత పని కోసం అయితే, వ్యాపారం అయితే, సోదరులారా, ఎంతో మంది వ్యాపారాలు చేసుకుని తిరిగి మళ్ళీ మక్కా వచ్చేసినారు. ఒక్కసారి మీరు అధ్యయనం చేయాలి ఇన్షాల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు 1,00,000 కంటే ఎక్కువ మంది హజ్జతుల్ విదాలో పాల్గొంటే వారి యొక్క సమాధులు 23,000 సమాధులు మాత్రమే మక్కా మదీనాలో వాటి మధ్య ప్రాంతంలో ఉంటే మిగతా సమాధులన్నీ ఎక్కడ? ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం 30,000 మంది సహాబాల సమాధులు కూడా మక్కా మదీనాలో అరబ్బులో లేవండి. మరి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ప్రపంచాన్ని వారు ప్రపంచంలోని వివిధ దేశాలకు పయనమయ్యారు. వారు బాహ్యేతర అరబ్ ప్రపంచంలో వారు మరణం పొందారు. జీవితాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. లక్ష్యం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ ధర్మాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించిన ఈ ధర్మాన్ని ప్రజలకు తెలియచేయడానికి. అల్లాహు అక్బర్. హజరతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారితో ఒక సహాబీ అడుగుతున్నారు, ఓ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు, నీకు గుర్తుందా ఒకప్పుడు నిన్ను అడిగితే నీ లక్ష్యం ఏంటి, నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్పావు? 100 ఒంటెలు కలవాడిని అవ్వాలి నేను. ఎన్ని? 100 ఒంటెలు కలవాడిని అయితే 100 ఒంటెలు నాకు లభిస్తే అప్పుడు నేను కాదు మీద కాలేసుకొని బతకాలన్నావు. 100 ఒంటెలు నాకు లభించాలనేది లక్ష్యం అన్నావు. మరి ఈ రోజు నీ పరిస్థితి ఏమిటి? 22 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో వారి ప్రభుత్వం కొనసాగుతుంది. ఎలా ఉంటారు? లక్ష్యం ఏంటి అంటే, అడిగినటువంటి స్నేహితుడితో హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, అల్లాహ్ సాక్షిగా ఈ రోజు నా లక్ష్యం ఏమిటంటే, కనుచూప మేరకు ఈ భూమిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతవరకు పరిచాడో అంతవరకు ఇస్లామీయ జెండాలను పాతడం, అంతవరకు ప్రపంచంలోని నలుమూలల ఎక్కడెక్కడైతే ప్రజలు జీవిస్తున్నారో అన్ని చోట్ల, ప్రతి చోటకు ఇస్లాం ధర్మాన్ని చేరవేయడమే ఈ రోజు ఉమర్ యొక్క లక్ష్యం అన్నారు హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా. 100 ఒంటెల కోసం కలలు కన్నటువంటి ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా వారు, సోదరులారా, వారి లక్ష్యం తర్వాత, ఇస్లాం స్వీకరించిన తర్వాత వారి లక్ష్యం ఏమైందో చూడండి సోదరులారా. ఒక్కసారి మీరు గమనించండి సోదరులారా. హజరతే ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రజియల్లాహు తఆలా అన్హు కాలంలో ఒక గవర్నర్ సెర్చ్ చేస్తే ఇతని గురించి ఉఖ్బత్ ఇబ్నే నాఫే రజియల్లాహు తఆలా అన్హు వారు ఒక సముద్రం ముందుకు వచ్చారు. గుర్రాల పైన సవారీ అయ్యి సముద్రం ముందుకు వచ్చారు. అక్కడ సముద్రం ముందు నేలకి సాష్టాంగం చేసి సజ్దా చేసి, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నేను ఈ విధంగా ఎక్కడి నుంచి ప్రయాణం చేశాను? మదీనా నుంచి ప్రయాణం చేస్తూ ఎక్కడెక్కడ బస్తీలు పట్టణాలు కనిపించిన ప్రతి చోట ప్రజలందరికీ కలిమా చదివించాను. ప్రతి చోట ఇస్లామీయ జెండాలను పాతి పెట్టాను. అందరికీ ఏక దైవారాధన వైపుకు నేను పిలిచాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఈరోజు నా ముందు సముద్రం ఉంది. నిజంగా ఈ సముద్రం ఆవతల కూడా ఎవరైనా ఇస్లాం ధర్మం వైపు వచ్చేవారు ఉంటే నాకు తెలియదు వల్ల, ఒకవేళ సముద్రం లోపల కూడా ఇస్లాం ధర్మాన్ని అవలంబించాల్సిన వారు ఉంటే నా గుర్రాలను సముద్రంలో నడిపిస్తా. అక్కడ కూడా నేను వెళ్ళి కలిమా చదివించి
ఇస్లాం ధర్మం వైపు వారిని పిలిచి ఆ స్థలాన్ని కూడా, ఆ పరిసర ప్రాంతాన్ని కూడా ఇస్లామీయ ప్రాంతాలుగా మారుస్తామని హజరతే ఉఖ్బత్ ఇబ్నే నాఫీ రజియల్లాహు తఆలా అన్హు వారు అల్లాహ్ సుబ్హానహు తఆలాతో సంభాషిస్తున్నారు. సంభాషించడం అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలాతో చెప్తున్నారు. ఇదేం చెప్పండి, ఏంటి లక్ష్యం, ఏంటి లక్ష్యం ప్రకారం పనిచేశారా లేదా, వారి లక్ష్యం ఏంటి? అందుకే అల్లామా ఇక్బాల్ रहमतुल्लाह अलैह दस्त तो दस्त है समुंदर में घोड़े दौड़ाए हमने बहारे सुलूमात में घोड़े दौड़ाए हमने. ఎవరి గురించి? ఇదే ఉఖ్బత్ ఇబ్నే నాఫీ వారి గురించి అల్లామా ఇక్బాల్ వారు కవిత్వం రాస్తున్నారు సోదరులారా. అంటే ఏంటి సోదరులారా? లక్ష్యం. ఒక సహాబీ యొక్క లక్ష్యం చూడండి. నిజంగా ఎన్ని వందల మంది, ఎన్ని వేల మందికి వారు కలిమా చదివించి ఉంటారు. మన జీవితంలో ఎంతమందికి మనం కలిమా చదివించాం? మన లక్ష్యం ఏంటి? మన జీవిత లక్ష్యం ఏంటి? హజరతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా వారి కాలంలో ఆనాటి సూపర్ పవర్ ఎవరు? నేటి ఇరాన్. ఆనాటి సూపర్ పవర్. ఈరోజు ఏదైతే అమెరికా ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఇరాన్ ఉండేది. ఇరాన్ యొక్క సైనిక కమాండర్ రుస్తుం హజరతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా పాలనలో ఉమర్ రజియల్లాహు తఆలా వారి తరఫు నుంచి ఒక విశ్వాసిని రాయబారిగా పంపిస్తున్నారు రుస్తుం దగ్గరికి. సూపర్ పవర్ యొక్క జనరల్, మేజర్ అనండి, కమాండర్ అనండి, రుస్తుం వద్దకు హజరతే రబీ ఇబ్నే ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు కమాండర్ని, ఆ కమాండర్తో మాట్లాడడానికి ఇతను వెళుతున్నారు. నిజంగా నిరుపేద రబీ ఇబ్నే ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు నిరుపేద, నిటారుగా 6.5 అడుగుల ఎత్తు, పక్క చెక్కినటువంటి పర్సనాలిటీ, ఒంటే, ముసలి ఒంటే. సోదరులారా, రబీ ఇబ్నే ఆమిర్ తో హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అన్నారు, ఓ రబీ ఇబ్నే ఆమిర్, ఇట్రా, దగ్గరికి రా. నీ ప్రయాణం ఇప్పుడు ఈనాటి సూపర్ పవర్ అయినటువంటి ఇరాన్ దేశంలోని ఫలానా కమాండర్ రుస్తుంతో వెళ్ళి మాట్లాడాలి. అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలి. రబీ ఇబ్నే ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు వారిని హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఆదేశించారు. వెంటనే వారు ఏం చేశారు? తన ముసలి వంటని లాక్కొని వచ్చి, చిత్తం హాజిర్ యా అమీరుల్ ముమినీన్, ఓ విశ్వాసుల నాయకుడా, చిత్తం, నేను బయలుదేరుతున్నా అంటే ఈ ఒంటె పైన కాదు అని చెప్పేసి వారికి గుర్రం ఇవ్వడం జరిగింది. వారికి ఒక అశ్వాన్ని ఇవ్వడం జరిగింది. మాషాల్లా, రబీ ఇబ్నే ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు వారు గుర్రం పైన ఎక్కారు. సరాసరి రుస్తుం యొక్క దర్బార్లో అల్లాహు అక్బర్, విశ్వాసుల తరపు నుంచి అరేబియా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి రాయబారిగా వస్తున్నాడు అని తెలిసిన రుస్తుం ఏం చేశాడు? అతడు కాలిన్స్ పరిచాడు. ఏ కాలిన్స్? మన మస్జిద్లో కూడా ఇప్పుడు లేవు, 1400 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కాలిన్స్ లేవు, ఆనాడే ఉన్నాయి ఆ సూపర్ పవర్ కంట్రీ దగ్గర. ఆనాడు అతడు ఏం చేశాడు? కూర్చునే ఆసనాలు ఉన్నాయి చూసారా, ఆసనాలకి బంగారపు రేకులను బిగించాడు. బంగారపు తీగలను బిగించాడు ఆసనాలకి. అంటే ఏం ఆశించాడు? ముస్లిం ఒకడు వస్తున్నాడు అరేబియా నుంచి, ఇక్కడ చూసి, ఈ వాతావరణం చూసి తనకు తాను మైమర్చిపోతాడు. వాళ్ళు పశువుల్ని కాసేటువంటి కాపరులు. ఆఫ్టర్ ఆల్ మేము ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి సూపర్ పవర్ అని అతడు తనకు తాను భావించాడు. హజరతే రబీ ఇబ్నే ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు వారు రుస్తుం యొక్క దర్బార్లో సరాసరి వెళ్ళారు. గుర్రం పైన వెళ్ళి ఆ కాలిన్ పైన తన జంతువుని, తన సవారిని నడిపిస్తున్నారు. ఆ తర్వాత ఒక్క ఉదుటున్న పైనుంచి కిందకి దూకుతున్నారు. చేతిలో కర్ర ఉంది, కర్ర కింద బల్లెం లాంటిది ఉంది. ఎందుకు? సహీ బుఖారీ హదీస్లో మనం విన్నాం కదా, నమాజ్ కోసం ఎడారుల్లో నమాజ్ చేసినప్పుడు సుత్రా కోసం ఇలాగ భూమి మీద గుంచటానికి బల్లెం లాగా వాడేటువంటి ఒక కర్ర, దానికి బల్లెం లాగా సూది లాంటిది, ఆ సూది లాంటి కర్రని తీసుకొని అతడి విలువైన ఖరీదైన కాలిన్ని గుచ్చుకుంటూ వెళ్ళారు. అల్లాహ్ ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, మొత్తం ఒక సూపర్ పవర్ దేశానికి ఆ
దర్బార్ ఎలా ఉంటుంది? ఒక విశ్వాసి, ఒక ముస్లిం, నిరుపేద, బక్కచిక్కిన పర్సనాలిటీ, ఎత్తైన పర్సనాలిటీ, నిజంగా తలకి కట్టిన గుడ్డ కూడా చాలా మట్టి మురికి అంటుకొని ఉంది. ఎందుకు? అలాంటి సహాబీ వెళ్ళి రుస్తుం యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి నిలబడ్డారు. సుబ్హానల్లాహ్. ముఅర్రిఖీన్ విద్వాంసులు అంటున్నారు, సలాం సలాం రబీ ఇబ్న్ ఆమిర్, నీకు సలాం అంటున్నారు ముఅర్రిఖీన్ చరిత్రకారులు. అల్లాహు అక్బర్. అతడు అన్నాడు, ఏమయ్యా, ఏం కావాలి మీకు? ఏం ఆశిస్తున్నారు? అరబ్ ప్రాంతంలోని 4 వైపులా మీ గుర్రాల్ని, 4 దిక్కులా మీ గుర్రాల్ని నడిపిస్తున్నారే, మీ గుర్రాన్ని ఉరికిస్తున్నారు, ఏంటి మీ ఆశయం అంటే సమాధానం చెప్తున్నారు, జీనా జీనా లినుఖ్రిజల్ ఇబాది మిన్ ఇబాదతిల్ ఇబాది, జీనా లినుఖ్రిజల్ ఇబాది మిన్ ఇబాదతిల్ ఇబాది ఇలా రబ్బిల్ ఇబాద్. మేము ఎందుకు వచ్చాము? మా లక్ష్యం ఏంటంటే మనిషి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి దాస్యం చేయాలి. అలాంటిది మనిషికి దాస్యం చేస్తున్నాడు. మనుషుల దాస్యం నుండి, ఆ బానిసత్వం నుండి విముక్తి కల్పించి ఈ మొత్తం ప్రజానికానికి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి దాస్యం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. అదే మా లక్ష్యం అన్నారు హజరతే రబీ ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు తఆలా వారు. నిజంగా హదీస్ చదువుతూ ఉంటే రోమాలు నిక్కపడుచుకుంటాయి. అంత పెద్ద దర్బార్లో ఒక సూపర్ పవర్ దేశం ముందు పక్కచిక్కిన పర్సనాలిటీ, నిరుపేదైన నుండి రబీ ఇబ్న్ ఆమిర్ చెప్పినటువంటి మాటలు సువర్ణాక్షరాలతో రాయాలి సోదరులారా. హజరతే రబీ ఇబ్న్ ఆమిర్ యొక్క లక్ష్యం ఏంటి? కనీసం ఆ ఖాళీల పైన, అలాగే అక్కడ ఉన్న ఆసనాల్ని కూడా కనీసం ఒక కంటితో కూడా చూడాల, ఒక లుక్ కూడా లేదు. మేము ఇహలోక ఐహిక సుఖాల కోసం మేము రాలా. మా లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఈ ఐహిక సుఖాలు కాదు. మా లక్ష్యం ఒకటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని విస్మరించిన వాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని గుర్తు చేయడం, నీ సృష్టికర్త ఫలానా, అతడే నీ ఆరాధన అర్హుడు అని చెప్పడం, ఇది మా లక్ష్యం. అల్లాహు అక్బర్. హజరతే ముఅజ్ బిన్ జబల్ రజియల్లాహు తఆలా వారు, హజరతే ముఅజ్ బిన్ జబల్ రజియల్లాహు తఆలా వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్రం పైన కూర్చోబెట్టారు. గుర్రం పైన దాని తాడు పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కింద నడుస్తున్నారు. అల్లాహు అక్బర్. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఒకసారి ఊహల్లో తెచ్చుకోండి. ఒక సహాబీని గుర్రం పైన కూర్చోబెట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాని తాడుని లాగుతూ నడుస్తూ ఉన్నారు. కొంత దూరం నడిచిన తర్వాత హజరతే ముఅజ్ రజియల్లాహు తఆలా వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ ముఅజ్, నిన్ను యమన్ దేశానికి పంపిస్తున్నా. ఇప్పుడు నీ పయనం ఎటు? యమన్ దేశానికి నీ పయనం. అక్కడ ఎవరున్నారు అనుకుంటున్నావు? అహ్లే కితాబ్, గ్రంథ ప్రజలు ఉన్నారు. ఎవరు? ఈసా అలైహిస్సలాంని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, గ్రంథ ప్రజలు ఉన్నారు. వారికి దావత్ ఇవ్వడానికి దాయిగా నేను నిన్ను పంపిస్తున్నా. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ ముఅజ్ బిన్ జబల్, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట నీ పని ఏంటి? వారిని ఏకదైవారాధన వైపు పిలవడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు ప్రజల్ని పిలవడం. వారు ఎప్పుడైతే విశ్వసించారో వారికి నమాజ్ గురించి బోధించడం, నమాజ్ ఎప్పుడైతే వారు ఆచరించారో జకాత్ గురించి బోధించడం. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరతే ముఅజ్ బిన్ జబల్ రజియల్లాహు తఆలా అన్హు వారికి బోధిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హజరతే ముఅజ్ బిన్ జబల్ రజియల్లాహు తఆలా వారు ఒకసారి అంటున్నారు, ఒకసారి ఒంటి పైన కూర్చున్నారు ప్రవక్త సల్లల్లాహు వారు, వెనకాల హజరతే ముఅజ్ కూర్చున్నారు. ప్రవక్త సల్లల్లాహు వారి వెనకాల కూర్చోవడం ఎంత అదృష్టం అండి. సుబ్హానల్లాహ్. యా ముఅజ్, ఓ ముఅజ్ అన్నారు. చిత్తము ప్రవక్త చెప్పండి అంటే, ఓ ముఅజ్, ఓ ముఅజ్ 3 సార్లు అన్నారు ప్రవక్త సల్లల్లాహు వారు. తర్వాత అన్నారు, వల్లాహి ఇన్ని అహిబ్బుక, నేను దైవ సాక్షి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అల్లాహు అక్బర్. ముఅజ్ రజియల్లాహు తఆలా వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రేమిస్తే ముఅజ్ రజియల్లాహు తఆలా వారు కూడా వారికన్నా ఎక్కువే ప్రేమిస్తారు కదా, అవునా కాదా?
అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్రం పైన కూర్చోబెట్టి తాడుని లాగుతూ ఒక చోట వచ్చిన తర్వాత యమన్ దేశానికి నువ్వు పోతున్నావు, వారికి నువ్వు ధర్మ ప్రచారం చేయాలి అని చెప్పిన తర్వాత, సరే ఓ ప్రవక్త, మీరు చెప్పిన మాదిరిగా తూచా తప్పకుండా చేస్తాను, ఏది మిస్ అవ్వనని చెప్పేసి వారు అన్న తర్వాత హజరత్ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మాస్ ఒక్కసారి ఆలోచించుకో, ఆ సందర్భం ఎలా ఉంటుంది? మళ్ళీ నువ్వు రిటర్న్ వస్తావు చూసావా, ఎక్కడి నుంచి? యమన్ నుంచి. యమన్ నుంచి మళ్ళీ నువ్వు మదీనా వస్తావు. ఆ రోజు నువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పొందలేవు. ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? అవును, మళ్ళీ నీ రాకడ మదీనాలో జరిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిలో ఉంటారు, సమాధిలో ఉంటారు. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నా సమాధి పైనుంచి, లేదా పైనుంచి అంటే పైనగా అర్థం చేసుకోకండి సోదరులారా, నా సమాధి ముందు నుంచి నీ ప్రయాణం సాగుతుంది. అల్లాహు అక్బర్. హజరత్ ముఆజ్ బిన్ జబల్ రలియల్లాహు తఆలా అన్హు ఒక్కసారి వారికి ఏమనిపించి ఉంటుంది? నిజంగా ఓ ప్రవక్త ఒక్క ఉదుటున కిందకు దూకి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ఎడబాటు నేను భరించలేను అని, నేను మీ దగ్గరే ఉంటాను జీవించినంత కాలం, మీరు ఉన్నంత కాలం, మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్తాను ప్రవక్త ఏమని అన్నారా? లేదు సోదరులారా, లేదు సోదరులారా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ఎడబాటు నేను పోయిన తర్వాత మీరు మరణిస్తారని, మీరు సమాధిలోకి పోతారనేటువంటి ఈ మాటలు నా గుండెని పిండి చేస్తున్నాయి. కానీ నా లక్ష్యం మాత్రం ఫిదాక ఉమ్మి వాబి యా రసూలుల్లాహ్, నా తల్లి తండ్రి మీకు త్యాగము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మాత్రం పోతున్నాను ప్రవక్త. అల్లాహు అక్బర్. గుండె పిండి అవుతుంది, అలాగే కన్నీరు కళ్ళలో నిండిపోతుంది. ప్రయాణమయ్యారు హజరత్ ముఆజ్ బిన్ జబల్ రలియల్లాహు తఆలా అన్హు. సోదరులారా, లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటి? నిజంగా లక్ష్యం లేకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఉండిపోవాలి, అవునా కదా? కాదు, ఉండటాన్ని లక్ష్యం చేసుకోవాలా. దేన్ని లక్ష్యం చేసుకున్నారు? లక్ష్యం ధర్మం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే తెలియదో వారికి అల్లాహ్ను తెలియపరచడం, ఇది ఉత్తమమైనటువంటి డ్యూటీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి వ్యక్తికి ఇచ్చాడు ఈ డ్యూటీ. సోదరులారా, ఎంతమంది కేవలం 5 పూట్ల నమాజ్ మాత్రం చేయలేకపోతే ఇంకా దావత్ ఏం చేస్తాం సోదరులారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నేను 5 పూటల కేవలం 5 పూట్ల నమాజ్ చేయలేకపోతే ఇంకా దావత్ ఏం చేస్తాం? మన లక్ష్యం ఇదేనా? ఉదయం క్యారేజ్ కట్టుకొని పోయి సాయంత్రం ఇంటికి రావడం. ఎంతో మంది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు నిద్రపోతున్నారు, మళ్ళీ ఏమవుతుంది? తెల్లారి లేచి వెళ్ళిపోతాము, ఇంకా పిల్లలు నిద్రించలేదు. ఈ డ్యూటీలండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఇలాంటి డ్యూటీల నుంచి విముక్తి పొందాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయాలి. హజరతే అబూ దర్దా రలియల్లాహు తఆలా అన్హు వారు ఎంత పెద్ద సహాబీ, మరణ గడువులు సమీపించినప్పుడు ఏడుస్తున్నారు. భార్య వచ్చి, మరణం మీకు భయపడుతుందా ఓ భర్త గారు అంటే, కాదు. మరి ఒక ప్రవక్త సల్లల్లాహు ఒక సహాబీ ఉండి ఎందుకు రోధిస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఓ నా భార్య మణి. నిజంగా నేను సహాబీనే. ప్రవక్త సల్లల్లాహు వారికి అబూ దర్దా రలియల్లాహు తఆలా అంటున్నారు, నేను చేసిన ఏ పాపము నన్ను జన్నత్లోకి పోనీయదు అనే బాధతో నేను ఏడుస్తున్నానన్నారు. హజరత్ అబూ దర్దా రలియల్లాహు తఆలా వారు సుమారు 4000 హదీసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి ఉల్లేఖించినటువంటి హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా వారికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు వారు ఏడుస్తున్నారు. అల్లాహు అక్బర్. సోదరులారా, అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇమామత్లో నమాజులు చదివినటువంటి సహాబీ. ప్రవక్త
సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిద్ నబవీలో ఎక్కడైనా ఒక్క ధ్యానుడి స్థలం చూపించండి ఇక్కడ అబూ హురైరా సజ్దా చేయలేదని చూపించగలరా? అలాంటి సహాబీ అల్లాహు అక్బర్ రాత్రి తహజ్జుద్ నమాజ్ లో అర్ధరాత్రి నుంచి తెల్లారే ఫజర్ వరకు తహజ్జుద్ నమాజ్ లో పగలు గుర్రాల పైన ప్రయాణం సోదరులారా. సుబ్హానల్లాహ్. అలాంటి సహాబీ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు 4000 హదీసులు ఈ ఉమ్మత్ కి ఉల్లేఖించి తీసుకొచ్చారు. చూడండి, ఏ భయాల్లో చూసినా కానీ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ఇలా ఉల్లేఖించారు సోదరులారా. సహాబాలు వారి జీవితాలని ఒక లక్ష్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దేశించిన లక్ష్యం ప్రకారంగా వారు పనిచేయబట్టి ఈరోజు ఈ ధర్మం మన వద్దకు చేరింది. అల్హమ్దులిల్లాహ్. భావి తరాలకు ఈ సందేశాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన. కేవలం ఉలమాలు, మౌలవీలు, దాయిలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత సోదరులారా. ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ నుంచి వల్ల ఏ లక్ష్యమైతే మాకు ఇచ్చి పంపించావో, ఏ లక్ష్యం కోసం మాకు ఇచ్చి పంపించావో ఆ లక్ష్యం ప్రకారంగా పనిచేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక నుంచి మేము నమాజ్లను మిస్కాము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక నుంచి మేము 5 పూట్ల నమాజ్ జమాత్తో ఆచరిస్తాం ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా ఏ మస్జిద్ అయినా ముసల్లీలు చేసినటువంటి కుట్రలకే మస్జిదులు బలైనవి, అంతేగాని ఇతరుల్ని దూషించడం కాదు, ఇతరుల పైన నింద మోపడం కాదు. ఏ మస్జిద్ అయినా, అది బాబరీ మస్జిద్ అయినా కావచ్చు, ఇంకేది మస్జిద్ అయినా కావచ్చు, ముసల్లీలతో మస్జిద్లు నిండినప్పుడు ఎవరి కుట్రలు కూడా పనిచేయవు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మనకిచ్చినటువంటి లక్ష్యం ప్రకారంగా పనిచేసి ఇహపరలోకాల సఫలాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుకోక. సుబ్హాన రబ్బినా రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్.